రాష్ట్ర చరిత్రలో వైఎస్ఆర్ది ఒక మార్క్. ఆయన పరిపాలన కానీ, నడవడిక కానీ, రాజకీయ వ్యూహాలు కానీ ఒక మార్క్ గా నిలుస్తున్నాయి భవిష్యత్తు తరాలకు. ప్రధానంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్ళకి, సంక్షేమం పరిపాలనలపై రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఆయన జీవితం, ఆయన పరిపాలన ఒక ప్రాతిపదిక మారుతోంది. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ జీవితంపై కానీ, వైఎస్ఆర్ సంక్షేమ పథకాలపై కానీ విరిగా పుస్తకాలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కి సంబంధించి వస్తున్న పుస్తకాలకు సంబంధించి ఇప్పటికే పుస్తకాలు రచించిన కదలిక సంపాదకులు ఇమాం గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోలో ఉన్నారు. అలాగే దివంగత మహానేత వైఎస్ఆర్ పై సంవత్సరం కిందటే ఆయన పరిపాలనకు సంబంధించి, ఆయన నడవడికి సంబంధించి రీసెర్చ్ చేసిన అంశాన్ని పుస్తకం రూపంలో మలిచిన డాక్టర్ ఎల్వికే గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు సాక్షి స్టూడియో అండి. ఇమాం గారు, మనం ఇప్పుడు కూడా అటు లైబ్రరీలకు వెళ్లేటప్పుడు, బుక్ హౌస్కి వెళ్లేటప్పుడు చూస్తుంటాం. గతంలో హిస్టరీకి సంబంధించి కార్ల్ మార్క్ బుక్స్ గానీ, నెహ్రూ బుక్స్ గానీ, ఇలా బుక్స్ చూసేటప్పుడు దాన్ని ఒక రిఫరెన్స్ గా చూసుకుంటాం. గతంలో నెహ్రూ ఇలా అన్నారు, ఆ చరిత్ర మనకు తెలియాలంటే బుక్సే చాలా ప్రాతిపదిక. దివంగత మహానేత వైఎస్ఆర్కి సంబంధించి కూడా చాలా బుక్స్ వస్తున్నాయి. పరిపాలనకు సంబంధించి, ఉచిత విద్యకు సంబంధించి, రైతులకు ఆయన ఎలాంటి మేలు చేశాడని సంబంధించి కానీ, పథకాలకు సంబంధించి కానీ మీరు ఎందుకు రాయాలనుకున్నారు? మీ పుస్తకంలో ఎలాంటి అంశాలను స్పృశించారు? ఇప్పుడు వాస్తవానికి చెప్తే నేను పత్రికల్లో ఒక 25-30 సంవత్సరాలు నడిపినప్పటికీ ఇప్పుడు నేను దాన్ని పెంచాను. నా రచన అసలు ఇంకా ప్రచురిస్తే, సాక్షి వాళ్ళు ప్రచురిస్తే 10 రోజులకు ఒక వ్యాసం ఇవ్వగలను. ఇప్పుడు ఏ దేశంలో ఏ సంఘటన, ఏ సంక్షోభం, ఏ పరిణామం మన ముందుకు వచ్చినా కూడా వైఎస్ ఉంటే ఎలా ఉండేది అని అనిపిస్తుంది. రీసెంట్ గా చూడండి, ఢిల్లీలో పరిణామాలు, ఆ అమ్మాయి విషయంలో మావాడు పొన్నం ప్రభాకర్ నిన్న అందరి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని బయలుపరిచాడు. కొంచెం యువకుడు కదా, ఏమని వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిందే. అది మన రాష్ట్రంలో యాసిడ్ దాడి జరిగినప్పుడు వైఎస్ పాలనలో జరిగినదే. సో ప్రజల కోసం పరిపాలించడం, ప్రజల కోసం ఏముండదు చెప్పండి. ప్రభుత్వం ఉండదు ఎందుకు? ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా పోయినప్పుడు ప్రజలకు అవసరం కాబట్టి అతను జలయజ్ఞం గురించి ఆలోచించాడు. సామాన్యంగా వేల కోట్ల రూపాయలతో అసలు ఆలోచించడానికి ఎవరికైనా ధైర్యం ఉండిందా? నాకు విజయభాస్కర్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితము, సంజీవ్ రెడ్డి గారితో చాలా గౌరవప్రదమైన సంబంధాలు ఉండేటివి. దే బోత్ ఆర్ బేసికలీ ఇరిగేషన్ మ్యాన్, బట్ దే కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ దిస్. ప్రాణహిత చెవెల్ల ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తైన ఎత్తిపోతల పథకం. దాని గురించి ఆలోచించడానికి ఎవరికైనా ధైర్యము, గట్స్ ఉండేట్టుగా. గోదావరి మీద 7 ప్రాజెక్టులు ఒక జాతీయ ప్రాజెక్టులుగా ఆయన రూపకల్పన చేసిన తీరు, గోదావరి జలాలను వినియోగించుకోవడానికి ఆలోచన చేసిన తీరు విప్లవాత్మకమైంది. అలాగే కాదు, ఆయన ప్రణాళికలో పెట్టిన అంశాలు అందరూ ఉచిత విద్యుత్ ఇట్లా అనుకోవచ్చు, కానీ ఆరోగ్యశ్రీ గాని, లేకపోతే పాలవడ్డీ గాని, అనేక అంశాలు, ఇంత అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్ని అసలు ఒక సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు రాజకీయాలు, బహుళజాతి సంస్థల మీద ఆధారపడి బతకడము, ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ప్రభావం మన భారతదేశ రాజకీయాల్లో గతంలో అంత తీవ్రంగా మన ముందుకు చొచ్చుకుని వచ్చి ప్రజల్ని, రైతుల్ని అనేక ఇబ్బందులు చేసి ఆత్మహత్యలకు పురిగొల్పి, వలసలకు పురిగొల్పి చాలా దాక్షిణ్యమైన, చాలా భయంకరమైన వాతావరణం కల్పించిన నేపథ్యంలో ఆయన ఆ విధానాలకు అన్నింటికీ వ్యతిరేకంగా తన పాలనలో ప్రజలకు అవసరమైన పాలన, ప్రపంచ బ్యాంకు కావచ్చు, లేదా ఏమైనా కావచ్చు. అంతేకాదు, ప్రత్యేకించి రిలయన్స్ కంపెనీ యొక్క చెప్పు చేతుల్లో ఈ రోజు నరేంద్ర మోడీ, సోనియా గాంధీ ఇద్దరు కలిసే ఉన్నారని కేజ్రీవాల్ ఆరోపణ చేశారు. చాలా అటువంటి కంపెనీ, దీన్ని ముట్టుకుంటే, దీని గురించి ఆలోచిస్తే మనకి ఇబ్బంది అనేది కాదు. ప్రజల ప్రయోజనాలే నాకు అవసరము, ప్రజల అభివృద్ధి నాకు అవసరము. అది ప్రపంచ బ్యాంకు విధానాలకే అసలు. ఇప్పుడు సోవియట్ యూనియన్ లాంటి సోషలిస్ట్ దేశం లేకపోయిన తర్వాత అంతా వన్ సైడ్ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అండ్ దెన్ ఈ వరల్డ్ బ్యాంక్ పాలిటిక్స్ ఇంత ముమ్మరంగా ముందుకు వచ్చినప్పుడు, రాజకీయ నాయకుల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు అతను చేసిన తీరు చాలా విప్లవాత్మకండి. అందుకే నేను అతన్ని చాలా దీనిగా అంటాను. ఇప్పుడు పుడతానికే ఎవరు ఒక మహాత్మా గాంధీ లేదా గౌతమ బుద్ధుడో, లేదా వివేకానందుడో, లేదా ఎవరైనా కావచ్చు, వాడు మా ఎంత కాదు, ఒక క్రమంలో అభివృద్ధి చెందుతా వస్తారు. అలా అభివృద్ధి చెంది ఒక తాత్విక చింతనని, ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నమూనాని భారతదేశంలో ఆవిష్కరించిన వాడు రాజశేఖర రెడ్డి గారు. రైట్. డాక్టర్ ఎల్వికే గారు, మిగతా వాళ్ళకి మీకున్న తేడా ఏంటంటే, మీరు ఒక జర్నలిస్ట్ గా సుమారు చాలా
రోజుల పాటు పనిచేసిన వ్యక్తి. అంటే జర్నలిస్ట్ గా రాజకీయ నాయకులకు అప్రోచ్ అయ్యే విధానం కానీ వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆలోచనలు కొంచెం దగ్గర నుండి చూసే అవకాశం మీలాంటి వ్యక్తులకి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారిలో మీరేం చూశారు? ప్రధానంగా మీరు రాసిన పుస్తకాలకు సంబంధించి కూడా ఏం ప్రస్తావించారు? అంటే ఒక నాయకుడు అనంటే ఆ పనిచేసే టీముకు గాని, ఆ పార్టీ కార్యకర్తలకు గాని ఒక భరోసా. రెండోది నిర్ణయాలు తీసుకోవడంలో వేగం. తర్వాత నిన్న నేను ప్రపంచ తెలుగు మహాసభలో పోయొచ్చాను. అక్కడ అంశాలు అంటే పరిశోధన పత్రాలు సమర్పించడానికి ఇచ్చిన అంశాల్లో ఆర్థిక అంశము, మానవీయ కోణము అని ఒకటి ఇస్తే ఒక ఎకనమిస్ట్ వచ్చి మాట్లాడారు. ఎప్పుడో వే బ్యాక్ 1930s లో ఈ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు దాకా అసలు మానవీయ కోణం అనేది లేదు. కానీ మన రాష్ట్రానికి వస్తే ఈ ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ ఈ నేపథ్యంలో ఇవన్నీ నేనే పెట్టానని మనం చాలా మంది రాజకీయ నాయకులు, మా పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ప్రజెంట్ ప్రధానమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అన్ని నేనే పెట్టి ఏం చేశారంటే యూజర్ ఛార్జీలు, ఇంకోటి. సో దీనికి ఒక మానవీయ కోణాన్ని అద్ది ప్రజల సంక్షేమానికి అదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. అట్లాగే మీరు అడిగినట్టు దగ్గరగా చూసే అంటే నేను 1-2 సమావేశాలు పాల్గొన్నాను. ఒకే ఒక ఉదాహరణ 1 నిమిషంలో చెప్తాను. నేను మధ్యలో గవర్నమెంట్ లో నుంచి INPR లో ఉండేవాడిని. దీంట్లో ఆ సమావేశాలకు వెళ్ళాను. ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరో రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళి ఒక వినతిపత్రం ఇచ్చారు, మాకు జీతం పెంచాలి అని. వాళ్ళకి ఇచ్చేది 2,000 కాంట్రాక్ట్ లాగా అనమాట. ఆయన మీటింగ్ లో ఉన్నారు. నేను ప్రజెంట్ ఆర్థిక మంత్రి, అప్పుడు INPR మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ రామారెడ్డి గారితో కలిసి వెళ్ళాను లోపలికి. వెళ్తే ఏంటి మీరు వచ్చారని అది ప్రస్తావించారు. సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే వాళ్ళు కార్మికులకు 2,000, సూపర్వైజర్కి ఏదో 3,000 ఇచ్చేవాళ్ళు అని. అక్కడ ఒక అధికారి అన్నాడు, ఏంటి అంటే సార్ మనం 2008లో పెంచాం సార్. అంటే ముఖ్యమంత్రి అయిన రెండోసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో అనమాట, జూలైలో. అంటే ఏమైనా 2008లో పెంచితే 9లో పెంచకూడదని ఏమన్నా రాజ్యాంగంలో ఉందా? వాళ్ళు అడిగింది చాలా తక్కువ, వాళ్ళకి ఇచ్చేది 2,000. ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎంత అడిగారు? 1,000 పెంచమన్నారు కదా, లెక్కేసి సాయంత్రానికి మీరు ఆ డెసిషన్ తీసుకోండి అని చెప్పారు. అట్లాగే మున్సిపల్ ఎంప్లాయీస్ కి ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉండేది. ఆ విషయం దగ్గర కూడా అధికారులు ఏదేదో చెప్తే కాదు, మనం ఇలా చేయాలి, వాళ్ళు అడిగింది ఇది న్యాయసమ్మతం కాబట్టి చేయండి అని. మామూలుగా నేను అంతకుముందు కూడా ముఖ్యమంత్రుల వ్యవహార శైలిని నేను మరీ దగ్గరగా గమనించేవాడిని. ఒక స్లైడ్ బై స్లైడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక 30 స్లైడ్లు అంటే 30 నిమిషాలు దానికి సరిపోతుంది. వీళ్ళందరూ చెప్పడానికి ఒక 2 నిమిషాలు సరిపోతుంది. మీటింగ్లు వాయిదా పడుతుండేటి. బట్ రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది అవసరం లేదు. నిమిషంలో విషయం గ్రాఫ్ చేస్తారు, 6 నిమిషంలో నిర్ణయం ప్రకటిస్తారు, నెక్స్ట్ డే ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటారంటే ఈ పావుల వడ్డీ నేనే చెప్పాను, లేకపోతే ఇంకోటి ఇన్సూరెన్స్ నేనే చెప్పాను, ఈ కార్యక్రమం ఒకటి ఉంటుంది. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తానండి. చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది మేధావులకి, సామాన్యులకు కూడా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అది వినే ఓపిక, ఇంప్లిమెంట్ చేసే ఒక ఏమంటుంది దాన్ని, ఒక సంస్కారం, ఎవరు చెప్పినా సరే ఇది మంచిది అని అనుకుంటే వెంటనే ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటటువంటి ఒక బ్రాడ్ మైండ్నెస్ అనేది రాజశేఖర గారిలో ఉంది. సినిమా ఫంక్షన్కి వెళ్లారు, బిఎం రెడ్డి గారి పేరుతో ఒక జాతీయ అవార్డు, నాగిరెడ్డి గారి పేరుతో ఒక రాష్ట్ర స్థాయి అవార్డు ప్రకటిస్తున్నాము, ఇవ్వాలనుకుంటున్నాం. అట్లా ఎన్టీ రామారావు గారి పేరుతో ఉన్న అవార్డుని రెగ్యులర్ గా ఇవ్వాలనుకుంటున్నాం అని ప్రకటించి వచ్చేశారు. మరుసటి రోజు ఒక మిత్రుడు నాకే ఫోన్ చేశాడు, ఇదేంటి బిఎన్ రెడ్డి నాగిరెడ్డి అన్నారు, మరి చక్రపాణి గారు కూడా ఉండాలి కదా అంటే, నేను నెక్స్ట్ డే చిన్న పేపర్ రాసి సార్కి పంపించాను. ఇట్లా నాగిరెడ్డి చక్రపాణి రెండు అంటే బాపు రమణ గారి లాగా ఒక ద్వయం, అది విడదీసి చూడలేము అనేటటువంటి ఫీలింగ్ కొంతమందిలో ఉంది, పరిశీలించండి అని 10 నిమిషాల్లో ఆ సంబంధిత మంత్రి గారికి ఫోన్ చేశారు. ఆ మంత్రి గారు దాని మీద ఆ 2 పేర్లతోటి అవార్డు అని చెప్పి నోటు పంపిస్తే ఆ రకంగా జీవో వచ్చింది. సో ఇట్లా చెప్పడానికి, లేకపోతే నేనే చెప్పానో కాదు, చేయటం అనేది చాలా ముఖ్యం. ఈ భిన్న పార్శ్వాలన్నీ కూడా అంటే అనేక అంశాలతో కలబోసినటువంటి ఒక స్వరూపము, చెక్కినటువంటి శిల్పం ఆయన. అందుకనే ప్రతి వాళ్ళు అభిమానిస్తారు. మీరు ఈ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు చూశారు, ఏ ఒక్కరైనా సగటున రోజుకి 200 మంది సామాన్య ప్రజల్ని పలకరించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా వస్తారనేటటువంటి నమ్మకం నాకైతే పర్సనల్ గా లేదు. అంత ఒక ఉద్విగ్నమైనటువంటి పరిస్థితి ఆయన. ఎక్కడికైనా ఉదయం 9 గంటలకి బయటకు ఎక్కడికో ప్రోగ్రాంకి వెళ్లాలంటే కూడా ఆ షెడ్ కింద ఉన్న సామాన్య ప్రజల్ని పలకరిస్తూ వెళ్లేవారు. లోపల ఉన్నారు సార్ అంటే, పర్లేదయా లోపలికి రాగలిగిన వాళ్ళు రేపు కూడా రాగలరు అని చెప్పేటటువంటి వ్యక్తి ఆయన. దానికి తోడు మీరు అన్నారు ఎలా దగ్గరగా అనేది, నిన్న మహాసభలో వేచి అని చెప్పాను మీకు ఇందాక. అక్కడ ఓ 20 మంది మాట్లాడుకుంటుంటే నేను విన్న మాట ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఉండింటే ఇలా జరిగేది కాదు,
అని. Right. సో ఇట్లా ఒక ట్రెండ్ సెటర్, ఒక ట్రెండ్ సెటర్ గా ఉన్న పరిస్థితి. ఇమాం గారు, ప్రధానంగా మీరు రాసిన పుస్తకంలో చాలా పుస్తకాలు అయితే వైఎస్ఆర్ పై వస్తున్నాయి. మీరు రాసిన పుస్తకాలు ఏ అంశాలను ఎక్కువగా హైలైట్ చేశారు, ఏ అంశాలను స్పృశించారు? మీరు గతంలో కూడా చెప్పారు, రాయలసీమ జల ఉద్యమం సంబంధించి రాజశేఖర రెడ్డి గారితో కలిసి అడుగు అడుగు వేశామన్న సందర్భాలు కూడా చెప్పారు. అలాంటివి ఏమైనా ప్రస్తావించారు? అన్ని ఆయన సంక్షేమ కార్యక్రమాలన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఇది వివరించాలన్నప్పుడు అంతా వివరించారు. కానీ ఇది కొంచెం నిన్న ఒక మంచి పెద్ద మనిషి ఆయన అన్నారు, మీ పుస్తకం కొంచెం రెఫరెన్స్ గా ఉంటుందని. అది కాదు, అసలు వైఎస్ గురించి చాలా నేను ఒకసారి 2008 లో ఆయన దీక్షల్లో వైఎస్ఆర్ పరామర్శ అని రాస్తే అందులో రాశారు, ఈ రోజు రాజశేఖర రెడ్డి ఒక బలమైన వ్యక్తిగా, బలమైన శక్తిగా ఎదుగుతున్నాడు. ఆయన రాష్ట్రం కోసం ఈ వయసులో పోతిరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు 35, 36, ఈ రోజు 55 years లో ఈ ఎండ తీవ్రతకి ఇంత దూరంలో ఇతను చేస్తుంటే హృదయం కలిసి వేసినట్లుంటుంది. అసలు ఆయన, ఎందుకంటే ఆయనకి అతను ఒక బలమైన నాయకుడు ఎదిగినాడు. ఇప్పుడు అతనికి బలమైన ప్రత్యర్థులు కూడా ఉండారు. అది ఎక్కడో కూడా కాదు, అది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, చంద్రబాబు గారు, రామోజీరావు గారు, దే ఆర్ ఆల్ వాచింగ్ హిస్ ఇదనమాట. ఏ దీక్ష చేసినా, విద్యుత్ ఉద్యమంలో అతను దీక్ష చేస్తే 18 days, నేను అందరూ చెప్పారు, మన కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ చెప్పారు, 18 days తను ఉండగలన్నాడు. 18 days చాలా చిత్తశుద్ధితో ఉన్నాడు. రాజ్యసభ ఉద్యమంలో ఒకసారి 13 days, 14 days లో ఉన్నాడు, చిత్తశుద్ధితో ఉన్నాడు. లేకపోతే ఈ విల్ బి వాచింగ్, వాచ్ చేస్తా ఉంటారు, ఎక్కువ ప్రత్యర్థులు ఎక్కువ వాచ్ చేస్తా ఉంటారు. అట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా ఈజ్ మోర్ ఏ ఫినామినా, అతను ఈజ్ ఏ ఫినామినా. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు నేను చేసింది, నేను చెప్పిండేది ఇప్పుడు వరకు చాలా తక్కువ. రెఫరెన్స్ బుక్ అంటున్నారు. వైఎస్ గురించి, ఆయన వికాసం గురించి, ఆయన గ్రో అయినది ఎప్పుడంటే ఐ వాజ్ ఆల్వేస్ విత్ హిమ్ ఇన్ ద క్రైసిస్. నాకు వేరే విషయాలు ఇంట్రెస్ట్ లేదు. నాకు చాలా చెప్పాడు ఆయన, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావా అంటే, కాంగ్రెస్ పార్టీలో నువ్వు పడతా ఉండే ఇబ్బందులు, అవమానాలు అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నన్నెందుకు దాంట్లోకి రావాలంటా అన్న, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ దేర్ ఇట్ ఈస్ ఆల్ రైట్. ఒకసారి నన్ను, అరుణ్ను, కరుణాకర్ను, ఇవన్నీ నాకు తెలిసిన వాళ్ళని ఒకసారి ఎక్కడో ఢిల్లీ పంపిస్తే నువ్వు రావాలంటే వచ్చాను. అదేదో నాకు సంబంధం లేదమ్మా, మీ కాంగ్రెస్ పార్టీ ఆ సమావేశాలతో నువ్వేమన్నా పని చెప్పి నేను చేస్తాను. సో నువ్వేం మారలేదంటే నా ధోరణి వేరు. నేనంతా నాగిరెడ్డి గారితో వచ్చిన వాళ్ళము, ఏదో రహస్య జీవితాలు పోయిన వాళ్ళు, ఎమర్జెన్సీలు పోయిన వాళ్ళు, మాకు కంఫర్టబుల్ అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, చాలా మందికి ఆయన నెల జీతాలు ఇచ్చాడు. నేను చెప్పాను, నీకు కూడా మంత్లీ డబ్బు ఇస్తానన్నాడు. అన్నా, నీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీ దగ్గర డబ్బు తీసుకునేవే, ఐ హావ్ ఇనఫ్ ఫ్రెండ్స్ టు సపోర్ట్ మీ, ఐ హావ్ ఇనఫ్ ఫ్రెండ్స్ అండ్ దే డూ ఇట్. ఒకవేళ నాకు నిజంగా అవసరం వస్తే, ఆ రోజు సాయిబాబు అనంతపూర్ ఎక్స్ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఉన్నారు బెంగళూరులో, నేను ఆయనకి ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి సాయిబాబు గారి దగ్గర తీసుకెళ్లాను వైట్ ఫీల్డ్ లో. తర్వాత వచ్చినప్పుడు జానకిరామయ్య ఉన్నాడు. అతను జానకిరామయ్య లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆయన సాంస్క్రిట్ వాడతాడు. ఈ ఉన్నా కూడా 24 గంటలు వేరే వాళ్ళ పని చేసుకుంటాడన్నా, ఏదైనా సొంత పని చేసుకోడు అన్నారు. సో అన్న ఆ మాట చెప్తే నేను చెప్తే ఆయన ఏమన్నాడు, నేనన్నాను, నేను నాకు అవసరమైతే నీ దగ్గర అర్ధరాత్రైనా వస్తానన్నాను. చాలు, ఈ మాట చాలా అన్నాడు. సో దిస్ కైండ్ ఆఫ్ ఇది నాతో నేను ఈ మాట అన్నానంటే ఇది గర్వంతో కాదు, చాలా నమ్రత అంటాను. పలానా అతను ఎమ్మెల్యేకి కావడానికి ఒక 2 ముగ్గురులో ఇమాం ఒకడు, పలానా వాడు ఎంపీ కావడానికి 2 ముగ్గురులో ఇమాం ఒకడు, ఒక అతను మినిస్టర్ కావడానికి ఒక 5-6 మందిలో జిల్లాలో ఇమాం ఒకడు అన్నారు. కానీ నాకు ఎవరు కూడా అరే ఇమాం మీ పరిస్థితి ఏమి అని ఎవరు అడిగిన పాపాన పోలేదు. వాళ్ళు చేసిన సహాయం నేను తీసుకునే పరిస్థితులు లేను. అయితే ఒక అప్రోచ్, బట్ వైఎస్ హీ డిడ్ సంథింగ్ టు మై చిల్డ్రన్ అండ్ మై వైఫ్. వీడికి డబ్బులు ఇతని చేతికి ఏదైనా సహాయం చేస్తే ఇతను పుస్తకాలు వేసుకుంటాడు, మీటింగ్లు పెట్టుకుని తిరుగుతాడు అని చెప్పి ఈ సీన్ విజన్. రాజశేఖర రెడ్డి గారి విపక్షాలను కూడా మానవీయ కోణంలో చూశారు. ప్రధానంగా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను అసెంబ్లీలో వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది విపక్ష ఎమ్మెల్యేలకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో కానీ ఇవ్వాలి, మనం ఏ నియోజకవర్గం ఏ పార్టీ ఉన్నదని కాదు, సంక్షేమం అందాలనే ఒక కాదండి. సతీష్ గారు, ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఆయన నాకు ఆ గ్రామం పేరు గుర్తులేదు, ముఖ్యమంత్రిగా ఒక గ్రామాన్ని విజిట్ చేయాలనుకున్నారు. అప్పుడున్న అడిషనల్ పిఎస్ శర్మ గారు వచ్చి, అది తెలుగుదేశం గ్రామం అంట సార్ అన్నారు. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడే అది ఏ పార్టీ అనేది, ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లేటప్పుడు ఏ పార్టీ అనేది కాదు ముఖ్యం, ఆ గ్రామాన్ని ఫిక్స్ చేయండి అని చెప్పి. అటువంటి విశాల దృక్పథం ఉండేటటువంటి ఇలాంటి అంశాలు కూడా మీరు ప్రస్తావించారు మీ బుక్ లో. అంటే నేను వేసిన పుస్తకం, నేను చేసిన పరిశోధన ఏం లేదండి.
ఒకటేంటంటే ఒక స్పాంటేనియస్ ఇదిగా ఫీల్ ఆయన మరణించిన టైంకి నేను యాక్చువల్ గా తిరుపతిలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో ఉన్నా, హెలికాప్టర్ గల్లంత అయిందని కానీ అక్కడ సెలవుపెట్టి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన టైంకి ఆయన మాకు లేరనే విషయం బయటకు వచ్చింది. ఆ మధ్యాహ్నం వరకు అసలు మనసులో లేకపోవడం, ఆ సాయంత్రానికే నేను అనుకున్నాను ఈ మొత్తం వస్తున్నటువంటి అంశాలని క్రోడీకరించాలి అని. సో మీడియాలోనూ పత్రికల్లో రకరకాల వ్యాసాలు, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి కరుణానిధి లాంటి వాళ్ళు రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి ఆ పుస్తకంలో. అందరు రాసిన వ్యాసాలని, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మమ్మ గారితో మాట్లాడి, మీరు అది చూసింటారు, మాట్లాడినంతసేపు కంటి ధార ఆగలేదు అటువైపు ఇటువైపు. సో ఆ అంశాలని నేను ఆ పుస్తకంలో ప్రస్తావించాను. అంటే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతి విషయం అందులోకి వచ్చి చేరి అవన్నీ క్రోడీకరించినటువంటి అంశాలు. మీరు అన్నట్టు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన పాలిటిక్స్ మీద లేకపోతే ఆయనటువంటి వ్యక్తిత్వం మీద 1-2 పరిశోధనలు కూడా జరిగాయి. రీసెర్చ్ చేశారు పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ కానీ ఇంకోళ్ళు కానీ. అంటే మరణానంతరం ఇటువంటి ఒకటి చేయాలనేది ఏదో ప్రోధి చేసుకుని మాట్లాడుకుని చేసింది కాదు. అదే ఇట్ ఈస్ ఎ స్పాంటేనియస్ అంతే. అది ఒక్క నేను అటు ఉన్నాను కాబట్టి కొన్ని రోజులు సెలవు పెట్టి అది తీసుకొచ్చి ఇది చేశాం. చనిపోయిన 1 month లో తీసుకొచ్చినటువంటి పుస్తకం అది. రైట్. మోస్ట్లీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది తొలి పుస్తకం. మరణించిన తర్వాత ఆయనకు సంబంధించి వచ్చిన పుస్తకాలు అది కూడా వేశాడు, కాంగ్రెస్ కోహినూరు అని. కాంగ్రెస్ కోహినూరు. ఇమాం గారు, ప్రధానంగా 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు రాజశేఖర రెడ్డి గారు అంత స్పష్టంగా అమలు చేశారనేది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అవి కాంగ్రెస్ పార్టీ పథకాలను అక్కడక్కడ అమలు చేశారన్న అంశాలైతే ఇక్కడ చాలా స్పష్టంగా లబ్దిదారులకు అందే విధంగా ఒక ప్రణాళిక రచించడం కానీ, ఒక ప్లానింగ్, ఒక దృష్టి పెట్టడం అన్న కాంటెక్స్ట్ లో చాలా స్పష్టంగా కనిపించాయి. రైతులకు రుణమాఫీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని కేంద్రం మిగతా అన్ని రాష్ట్రాలకు వర్తింపు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి అంశాలు ఏమైనా ప్రస్తావించారు? అనేక విషయాలండి. ఇప్పుడు అహ్లువాలియా కానీ, అప్పుడు చిదంబరము లేదా మన్మోహన్ సింగ్ కు, సోనియా గాంధీకి వాళ్ళకి సెన్సిటైజేషన్ లేదు రైతుల విషయంలో. కానీ ఎవరు మహామహులు, నేను చెప్పను, చాలా మనం ప్రపంచ రాజకీయాలు బాగా తెలుసుకున్నటువంటి ఒక పార్టీ సెక్రటరీ హోంపక్షాల, ఆయనకు అనంతపురం జిల్లాలో రుణాలు మొత్తం మాఫీ చేయాలని చెప్పి సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. నేను సార్ మల్లారెడ్డి ఉంటే ఇది ఏమైంది, మనం పెట్టేది ఏదన్నా మనం అడిగే డిమాండ్స్ వేరు, నువ్వేమన్నా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నావా అన్నారు. సో మార్క్సిస్ట్ సిపిఎం సిపిఐ ఎంఎల్ గ్రూప్స్ అంతా నాకు సన్నిహిత పరిచయమే. ఎవరైనా ఒకసారి మొత్తం అప్పులు రద్దు చేయాలా, ఏదో మహానుభావుడు ఐ హావ్ సీన్ ఇన్ పర్సనలీ, దేవులాలు లేకపోతే ఇటువంటి వాళ్ళు కొంత వెంచర్ చేశారు. కానీ బట్ ఇటు రైతుల రుణాలు మాఫీ చేయాలా. సరే అది పెట్టుకొని ఇంకోటి అది దానిలో రాని వాళ్లకు మళ్ళీ ఒక 5,000 రూపీస్ ఇవ్వాలా. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు డబ్బులు ఇవ్వాలా. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలంటే మన పెద్ద మహానాయకుడు ఏం చెప్పారు, మనం డబ్బులు ఇవ్వడిస్తే ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అని. బీజేపీ నాయకుడు తిని ధరకు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆయన. దాన్ని ఆయన చూసిన కోణమే వేరు. అసలు కొంత మా అనంతపురం జిల్లాలో ఒక విలేజ్ పేరు వచ్చేసి గలగల అనుకుంటా. ఆ విలేజ్ మీటింగ్ వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, మీ గ్రామంలో మా వేణుగోపాల్ రెడ్డి మా క్యాండిడేట్ ఓడిపోయినాడు, అయితే మీ గ్రామంలో తెలుగుదేశానికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, పెన్షన్స్ విషయం వచ్చేటప్పుడు కానీ, ఇందిరమ్మ పథకం వచ్చేటప్పుడు కానీ, ఈ స్కీమ్స్ అన్ని పేదవాళ్లలో అర్హులు అనేటువంటి వాళ్లకు రాలేదు, తెలుగుదేశం వాళ్లకు రాలేదు అనే వాళ్ళు ఎవరు ఉంటే ఒక్కరు చేయి పైకెత్తండి, ఒక్కరు చేయి పైకెత్తండి, మేము సవరించుకుంటాము మా ప్రభుత్వం అన్నారు. సచ్ కైండ్ ఆఫ్ గట్స్ కెన్ ఎనీబడి హ్యావ్? ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ వెరీ క్లోజ్లీ విజయభాస్కర్ రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితంగా పరిమళారెడ్డి శిష్యులని గౌరవించేవాళ్ళు. బట్ హ్యావ్ దే డన్? నేను ఒకసారి క్యాజువల్ అడిగినా, బ్రదర్ వెస్టర్న్ తాలూక్స్ కూడా చాలా అవసరం. పక్కన 2 మినిస్టర్స్ ఉన్నారు, ఎంపీ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. మీరు అనంతపురం జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, కడపకు కానీ స్టేజ్ 2 ఆఫ్ హంద్రీనీవా అది టేకప్ చేస్తే అదే దే ఆర్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ జోన్స్ తాలూక్స్. ఇరిగేషన్ కమిషన్ కూడా ఐడెంటిఫై చేసిందంటే ఇమీడియట్ గా కిరణ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇమీడియట్లీ హ్యావ్ టు ఫైనలైజ్ టెండర్స్ అని చెప్పి ఆర్ హ్యాపీ మామ్ అన్నాడు మా అనుభవాడు.
నేను అక్కడ రాజశేఖర రెడ్డి గారు మీరు ప్రతిపక్ష నాయకులు అన్నారు కదా, ఈ ఎవరు ప్రతిపక్ష నాయకుడు తీసుకొస్తున్నాడా లేకపోతే అంతగా ఉన్నటువంటి వాళ్లకు పులుసు పేరు పెడతాడా ప్రాజెక్టు? గడ్డికోట ప్రాజెక్టుకి ఎందుకు ఈశ్వరుడు పేరు పెడతా? వామపక్షాలంటే ఆయన అక్కడ మొన్న కూడా చెప్పాను, ఆయన మార్నింగ్ మండే వెళ్ళిపోతారు, వెంకటప్పయ్య గారి ఇంట్లో ఉండే చదువుకుంటారు. అదే విలేజ్ లో, ఒక విలేజ్ లోనే వెంకటప్పయ్య అని కమ్యూనిస్టు ఆదర్శ వ్యక్తి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో కడపలో అంతా అట్లే ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి మార్నింగ్ పంపించేస్తే మండే, సాటర్డే ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో గడిపేవాడు. అక్కడే భోజనం అంతా కూడా. సో ఎందుకు చెప్తా అంటే అతను ఎక్కడ కానీ రోల్ మోడల్స్ ఉన్నా, ఆదర్శం అనేది ఉన్నా, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సి ఎవరు అనేది చూడడు అతను. అసి పిల్లవాడు చెప్పినా కూడా అతను మళ్ళీ ఇట్లా పోయేవాడు టక్కని వెనక్కి వచ్చి ఏమి ఎట్లా ఏమి చెప్పు అని చెప్పి అడిగి చేస్తాడు. దిస్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గంద్రీనేవ ప్రాజెక్ట్ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి మొన్న ప్రారంభించినప్పుడు కనీసం వైఎస్ఆర్ పేరును ప్రస్తావించిన అవసరం కూడా చాలా స్పష్టంగా చూసాం. అంటే ఎవరి వ్యక్తిత్వాలు ఎవరి రాజకీయాలు వేరే కావచ్చు కానీ అంటే రాజశేఖర రెడ్డి గారికి మిగతా వాళ్ళకి తేడా ఏంటనేది ఒక మాట చెప్తానండి. మీరు అన్నారు వ్యక్తిత్వాలు రాజకీయాలు వేరని. ఎన్టీ రామారావు రాజకీయ ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి గారికి, కానీ అనేక సందర్భాల్లో రామారావు గారి పేరు ప్రస్తావించేవారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ తెలుగు గంగ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తే ఎన్టీ రామారావు చేశారా దీన్ని అని ప్రైవేట్ టాక్స్ లో కూడా చెప్పేవారు. సో అది ఇట్ రిఫ్లెక్ట్స్ ఈజ్ హ్యుమానిటీ అండ్ రైట్. ఇమాం గారు గుర్తు చేసినట్లుగా సుబ్బయ్య గారి పేరు పెట్టడం కానీ ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు పెట్టడం కానీ వాళ్ళు కమ్యూనిస్టులు అయినప్పుడు కూడా ఆయన ఆ భావంతో చూడలేదు. ఫైనల్ గా ప్రజలకు ఏం చేయాలనే కాంటెక్స్ట్ సంబంధించి అంటే ఎల్వికే గారు ఇప్పటికి సంబంధించి మీరు చెప్పినట్లుగా ఒక మానవీయ కోణం, తర్వాత ఒక సంక్షేమం, తర్వాత ఆయన వ్యక్తిత్వం, నడవడిక, రాజకీయ వ్యవహారాలు, ఇలా ఒక 5-6 అంశాలకు సంబంధించి పుస్తకాలు వస్తున్నది ఉన్నాయి. కానీ చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. ఔత్సాహిక రీసెర్చ్ స్కాలర్స్ కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ, సామాజికవేత్తలు కానీ ఆయనపై బుక్స్ రాసేదని. ఇంకెలాంటి అంశాలు స్పృశించాలి రాజశేఖర రెడ్డి గారిలో? అంటే ఇప్పుడు నాకు అనిపించేది ఒక 2-3 అంశాలు అనిపిస్తాయండి. ఒకటి, కాంగ్రెస్ లాంటి పార్టీలో, ఎందుకంటే అది అప్యతలు అంటాం కదా, లాగేది కార్యక్రమం చాలా ఎక్కువ ఉంటుంది. అది మాది జాతీయ పార్టీ, మా దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పే మాటలు వేరేగా ఉంటాయి. కానీ అటువంటి పార్టీలో కూడా ఎక్కడ ఈ సణుగుడు లేకుండా, అసంతృప్తి అసమ్మతి వ్యవహారాలను ఏమీ లేకుండా ఎలా చేయగలిగారు, వాట్ ఈస్ ది స్ట్రాటజీ బిహైండ్ ఇట్ అనేది ఒకటి చేయొచ్చు. అంటే ఆయన ఎటువంటి పందాన్ని అనుసరించడం ద్వారా ఏకతాటిపైన రాష్ట్ర మొత్తం పార్టీని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైన ఎలా తీసుకొచ్చారనేది ఒకటి. రెండోది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ వాళ్ళు కూడా మంత్రులుగా ఉండేవారండి. కేబినెట్ సమావేశాల్లో జరిగే అంశాలు మీకు తెలుసు. అంతకుముందు కాంగ్రెస్ అంటే కేబినెట్ జరుగుతూ ఉంటేనే బయటకు వచ్చేటి. బట్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా అటువంటి పరిస్థితి కూడా బాగా తక్కువ. అంటే ఆయన భయపెట్టి కాదు, ఎలా వాళ్ళందరినీ ఏకతాటిపైకి నిలబెట్టాడు మొత్తం మంత్రివర్గాన్ని కానీ లేకపోతే అధికారులను కానీ అనేటటువంటిది ఒకటి. ఇంకా ఒకరోజు అన్నారు, మన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని అందరు సెక్రటరీలకు పంపించండి అని చెప్పారు. నేను చాలా మంది జర్నలిస్ట్ ఉన్నారు అక్కడ, పిలిచి సడన్ గా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు ఆ మేనిఫెస్టో కాపీలన్నీ సెక్రటరీలు పంపించండి అని. నేను నోరు ఊరుకోక అడిగాను, ఇంటికి మామూలుగా అన్నారు కావాలి కానీ వృత్తి ధర్మంగా అక్కడ అందరూ ఉంటారు కాబట్టి సార్ ఎందుకనేది అంటే మేము ప్రజలకి ఇవి చేస్తామని చెప్పాం కదా, అవి చేసేది సెక్రటరీలే కదా, సో వాళ్ళకి తెలియాలి మనం ఏమేం చేయాలనుకుంటున్నామో, అందుకని లెట్ దెమ్ గో త్రూ ది మేనిఫెస్టో, దెన్ వాటి గురించి మాట్లాడొచ్చు అని. సో ఇటువంటి అంశాలను తీసుకొని పరిశోధన చేయొచ్చు ఒకటి. రెండోది, పాదయాత్ర ఒకటి ఒక పెద్ద మలుపు. మీకోసం చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, ఇంకొకరి కోసం చేస్తున్నాను కాకుండా పాదయాత్రలో ఆయన గమనించినటువంటి అంశాలు వెలికి రానివి ఇంకా చాలా ఉన్నాయి. దాని నుంచి అనేక పథకాలకు రూపకల్పన చేశారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన మధ్య లేరు. ఇప్పుడు ఆయన ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి రూపకల్పన చేశారు అని అంటే రాజశేఖర రెడ్డి గారే వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చే వాళ్ళ తాకిడి ఎక్కువైంది, దీనికి ఏదైనా ఆలోచించండి అని అంటే పాపం ఈయన రాత్రి బావులు దాని మీద సో అట్లా ఒక్కొక్క దాని నుంచి తీసుకొని ఇంకొక బెటర్మెంట్ తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ కోణాల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది, రీసెర్చ్ చేయొచ్చు, చేయడానికి మంచి అంశాలు కూడా అవి. రైట్. ఇమాం గారు కొత్తగా వైఎస్ఆర్ కి సంబంధించి ఆయన జీవితానికి సంబంధించి పుస్తకాలు రాయాలనుకున్న వాళ్ళకి రైట్ ఎల్వికే గారు కొన్ని కోణాలను స్పృశించారు. ఇన్వెస్టిగేషన్ యాంగిల్ కూడా ఆయన దగ్గర నుండి చూశారు కాబట్టి అలాంటి సందర్భాలను కూడా ఆయన ప్రస్తావించారు. మీరేం చెప్తారు? కొత్తగా ఇంకా ఆయనకు సంబంధించి వస్తున్న బుక్స్ సంబంధించి కానీ ప్రధానంగా కమింగ్ డేస్ లో అటు సంక్షేమంకి సంబంధించి పాలనకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి బుక్స్ ఎలా ఒక ప్రాతిపదిక కాకపోతుంది? వీళ్ళు కొంత ఒక విజన్ డెవలప్ చేసుకోవాలి. ఏంటి మేము కూడా రాసేవాళ్ళు
గురించి ఒక పెద్ద స్టడీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో కొంతమంది వాళ్ళు అమెరికా పక్కన ఉన్నప్పటికీ కూడా, ఒక పాములాగా పక్కన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ విధానాలకు భిన్నంగా వాళ్ళ దేశంలో మొన్న చావేజ్ ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో పెట్టుబడిదారు దేశాల్లో కూడా సంక్షేమం, విద్య గురించి కానీ, ఆరోగ్యం గురించి, వయోవృద్ధుల గురించి కానీ సంక్షేమం కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. వీఆర్ హియర్ ద వెరీ ఏమంటారు కాంప్లెక్స్ సిచ్యుయేషన్. భారతదేశంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ విత్ ఇన్ దిస్ డెమోక్రటిక్ లిమిటేషన్స్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద పీపుల్. అట్ ది సేమ్ టైం అది కొంచెం దాటినట్టు ఉంటుంది, బట్ అది కన్విన్స్ చేసుకొని పోవాలా. ఇప్పుడు వాళ్ళకి అసలు అటువంటి ఆలోచనే లేదు. ఇప్పుడు పివి నరసింహారావు ఒకసారి విశ్వేశ్వరరావు క్వశ్చన్ వేశాడు. ఇతను ఏమన్నాడు, మేము ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు పోతా అంటే మా ప్రభుత్వం వస్తే ఈ WTO ఒప్పందాన్ని సమీక్షిస్తా ఉన్నాడు. అదేంటి సార్, అది మన పివి నరసింహారావు వాళ్ళు ఉన్నప్పుడు అది అమలు పెట్టిందిగా మీరెలా చేస్తారన్నాడు. సో వాట్ సో ప్రజల ప్రయోజనాలకి భిన్నంగా ఉన్నటువంటి దాన్ని మనం సమీక్షించాలా, ఎటువంటిదైనా కానీ ఆ విధానం అన్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అతనికి ఫిటింగ్ ఫ్రీ పవర్ ఇచ్చాడు ఆయన. సో సోనియా గాంధీ ఇతని పర్సనాలిటీ ఎట్లాంటిదంటే వాళ్ళు తను వ్యతిరేకించలేనంత పర్సనాలిటీ డెవలప్ అయిపోయింది ఆయనకి. అందుకోసం వాళ్ళు టార్గెట్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఎట్లా గవర్నమెంట్, ఇది కిరణ్ అట్లా వాడు ఆయన పిల్లడంటే నాకు అన్నాడు, నువ్వు ఎన్ని పన్నులన్నా వెయ్యి, నువ్వు ఏం చేస్తావు, వాళ్ళు చెప్పింది వినాలా, కుకింగ్ చేయాలా. ఇటువంటి గవర్నమెంటే కావాలా. ఇది పెద్ద కుట్ర జరిగింది ప్రపంచంలో. రిలయన్స్ కంపెనీ తర్వాత ప్రపంచంలో అందరూ కలిసి కుట్ర పన్ని కూడా ప్రస్తావించారు మీరు రిలయన్స్ వ్యవహారం. నేను రాశాను, మనం ఎప్పుడు రాసినా రిలయన్స్, సోనియా గాంధీ, అహ్లూవాలియా, మన చంద్రబాబు, రామోజీరావు. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర మీరు అన్నారు కదా, ఏం రాయాలంటే అసలు పెద్ద ఎత్తున ఒక కుట్ర ఏమంటే అవినీతి పరుడని ఆ పేరుతో వాళ్ళు ఆయనకు వచ్చినటువంటి దీన్ని అసలు దాన్ని మార్పేయాలనుకుంటారు. బట్ ప్రజలకి అవి పోతాయి. వాస్తవం ఏంటనేది ఆయన ఫలాలు అందుకున్న ప్రజలకైతే ప్రజలు ఎట్లంటే నేను రాశాను మొన్న, చెట్టు వేరు కదా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి నీరుని ఎట్లయితే ఎత్తుక్కుంటూ పోయి అది వాసనను పసిగట్టి వేరిపోతుందో ప్రజలు వాళ్ళ నాయకుల్ని కనుక్కోగలరు. అదే జనం చెక్కిన శిల్పంకు జగన్ ఫ్యాక్టరీలో గాని మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు అది అసలు ఎవరు చెప్తున్నారు, పెద్ద పెద్దలు చెప్తున్నారు. రామోజీ లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి వాళ్ళు, మొత్తం దేశమంతా చెప్తున్నా ప్రజలు దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇట్. రైట్. మనం రాజశేఖర రెడ్డి గారి కోసం చర్చించుకోవాలంటే ఇన్ని రోజులైనా సరిపోదు. ఒకవైపు చల్లని వాతావరణం ఉన్నప్పుడు కూడా మీ విలువైన సమయాన్ని సాక్షితో కేటాయించినందుకు ఎల్వీకే గారు మీకు, ఇమాం గారు మీకు సాక్షి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది పుస్తకాల్లో వైఎస్ఆర్కి సంబంధించి ప్రత్యేక చర్చ. మరి కాసేపట్లో వార్తల ప్రసారం. ఇప్పుడు ఆ ఢిల్లీ అమ్మాయికి మనం నివాళులు అర్పించి ప్రారంభించాలనుకున్నాము, డైవర్ట్ అయిపోయింది. ముందు అదే చర్చ జరిగింది. దానికి సంబంధించి సాక్షి వాళ్ళు కట్టించింది, కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేసి మహిళా లోకానికి భాషగా నిలిచింది. సాక్షి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ తీసుకుని పోవాలండి. రైట్. ఒక సామాజిక బాధ్యతగా సాక్షి ఫీల్ అవుతుంది. ఇది పుస్తకాల్లో వైఎస్ఆర్తో ప్రత్యేక చర్చ. మరి కాసేపట్లో వార్తల ప్రసారం అవుతూ స్టే విత్ us. థ్యాంక్ యూ.